గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఉగాది. నేను ఇలా అయితే డెకరేట్ చేశాను. నాకైతే ఎటు స్పేస్ లేదు పెట్టుకోవడానికి. రూమ్లోనే ఉత్తర భాగంలో పెట్టుకోమని చెప్పారు. నాకు తెలియదు, కింద నుంచి మేము ఉండేది 4th ఫ్లోర్ అనమాట. అక్కడ నుంచి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో నేను చెక్ చేసిన, రోజు ఒకళ్ళ ఇంట్లో చెక్ చేసిన, అడిగిన వాళ్ళు చెప్పారు ఇలా అని. నాకైతే చాలా బాగా సెట్ అయింది. ఇప్పుడు ఇగో ఇలా ఇలా డెకరేట్ చేశాను నేను. పైన పసుపు అదే గంధము బొట్లు పెట్టకపోతే మంచిగా అనిపించలేదు, అందుకే నేను పెట్టా. ఒకవేళ నేనేమైనా మిస్టేక్ చేసి ఉంటే దేవుడికి ఇలా చేయకూడదు అని ఉంటే కమెంట్ చేయండి. ఇంకోసారి అలా జరగకుండా నేను చూసుకుంటా. నాకు తెలీదు, ఎలా చేయాలి తెలీదు. నేను అప్పటికి తెలుసుకొనే చేశాను. ఈ ఉప్పు దీపము తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉప్పు దీపం పెట్టుకోండి. శుక్రవారం పెట్టుకొని అలా పెట్టుకుంటే మన ఇంట్లో ఏమన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, ఒకవేళ డబ్బుల కోసం ఏమైనా ప్రాబ్లం అయినా అది ఎంత పోతుంది, అమ్మవారు మనల్ని మంచిగా చల్లగా చూస్తారు అని చెప్పేసి చాలామంది చెప్పడం వల్ల నేను అది పెట్టుకున్నాను. చూడాలి మరి. నాకు ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా ఒక కబోర్డ్ కూడా ఇచ్చారు. నేను ఇవన్నీ పెట్టుకున్నా, అంటే దేవుడికి సంబంధించిన గంట, ఇవన్నీ ఏమంటారు కుంకుమ, ఉప్పు ఫ్రెష్గా ఉండాలి కదా, అందుకని ఇంట్లో పెట్టుకున్నా. నేను సగమే అయింది నాకు. ఏమంటారు గంధం, ఇవి ధూపం వేయడానికి. ఇది నాకు డబల్ టేప్ బాగా యూజ్ అయింది డెకరేట్ చేయడానికి పూలు, అందుకే దాపెట్టుకున్నాను అనమాట నేను. ఇంకొకటి ఎక్స్ట్రా ఇక్కడ దీన్ని ఏమంటారు ఎక్స్ట్రా ఇలా ఇచ్చారు. దీని మీద కూడా మనం ఏమైనా పెట్టుకోవచ్చు, ప్రసాదం ఏమన్నా నైవేద్యం. ఆగు ఇక్కడ పెట్టుకోవడానికి. ఓకే, బయట పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు. ఇట్లా డోర్ అయితే నేను ఇప్పుడు క్లోజ్ చేయట్లేదు. ఇలా నేను చాలా బాగా జరిగింది. ఇంకా నేను 2 పాట్స్ కూడా తెప్పించుకున్నాను ఇక్కడ. అంటే సమ్మర్ కదా, కొంచెం చల్లగా ఇట్లా అవుతుంది. నాకు ఇది బాగానే తప్ప ఇంకేం లేదనమాట చల్ల గాలి రావడానికి. ఇవి 2 పాట్స్ ఎక్స్ట్రా వచ్చాయి మనకి. ఆ స్టాండ్ చూసారు కదా, ఆ స్టాండ్ కూడా తీసుకొచ్చుకున్నాను నేను. చాలా బాగా అయితే అయ్యిందండి. హ్యాపీ ఉగాది. చూడండి, నేను టీవీలో ఇంకా ఉగాది పచ్చడి చూసుకుంటూనే చేస్తున్నాను, ఏమనుకోకండి. ఎనీవే బాయ్, హ్యాపీ ఉగాది. గాడ్ బ్లెస్ యూ. నన్ను కూడా బ్లెస్ చేయండి.